ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3వ సర్వీస్ పక్షముగా మీ అందరికీ శుభములు, వందనాలు. మీ అందరూ ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలము కరోనా ఇప్పుడిప్పుడే కొంత తగ్గుముఖం పడుతుందని మనం సంతోషపడుతున్నాం. కానీ అనేక మంది వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు, మరలా సెకండ్ వేవ్ అనగా మనం జాగ్రత్తగా ఉండకపోతే మరలా ఈ వ్యాధి మనకు సంక్రమించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. మీ అందరి కొరకు క్రమంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా సంఘం కొరకు, సంఘ పరిచర్యల కొరకు ప్రార్థించాలని ఆసక్తి ఉన్నటువంటి వారు బైబిల్ స్టడీ, విజ్ఞాపన ప్రార్థన, సంఘారాధనలో పాలు పంపులు పొందవచ్చు. ఆదివారపు ఆరాధన కూడా ఉదయకాలం జరుగుతున్నది. ఆసక్తి కలిగినటువంటి వారు మరి హాజరు కావాలని ప్రభుపేట కోరుతున్నాను. ఉదయకాలము లేఖనాలను మనము గత కొద్ది దినాల నుంచి అనేకమైనటువంటి సత్యాలను మనం నేర్చుకుంటున్నాము. ఉదయకాలము ఈ దినము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 38 మరియు 39వ వచనంలోని పౌలు యొక్క ప్రసంగములను మనము జాగ్రత్తగా గమనిస్తే మరి అక్కడ కొన్ని విషయాలను మనము తెలుసుకోగలము. ఇక్కడ యేసు ప్రభువు వారు పాప క్షమాపణ విషయమై చనిపోకముందు లూకా సువార్త 24వ అధ్యాయంలో 47వ వచనంలో ఎలాగైతే తెలియజేస్తాడు, ఇది మొదలుకొని సమస్త జనముల్లో మనుష్య కుమారుని పేరట అనగా నా పేరట పాప క్షమాపణ ప్రచురము చేయబడుతుందని తెలియజేశాడు. అవన్నీ కూడా సువార్తల్లో. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మరి జాగ్రత్తగా ఈ లేఖనాన్ని మనము గమనించినప్పుడు అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 38-39 వచనాలు ఇలా రాయబడి ఉన్నది. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడుగా తీర్చబడిననియు మీకు తెలియునుగాక. ఆంగ్లంలో అయితే let it be known to you therefore my brothers that through this man forgiveness of sins is proclaimed to you. By this Jesus everyone who believes is set free from all those sins from which you could not be freed by the law of Moses. ఉదయకాలము ఈ వాక్యం మనము చదివినప్పుడు దీనికి ఒక మనం పేరు పెట్టుకోవచ్చు. ఏంటి అనంటే ఒక సులభమైన వాస్తవము మరియు విశ్వాసము. సింపుల్ ఫ్యాక్ట్ అండ్ సింపుల్ ఫెయిత్. సింపుల్ ఫ్యాక్ట్ అండ్ సింపుల్ ఫెయిత్. సులభమైన వాస్తవము మరియు సులభమైన విశ్వాసం అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తే అపోస్తలుల యొక్క ప్రసంగము ఒక్కొక్కరిది ఒక విధంగా ఉంటున్నది. ఈ దినంలో బోధకులు చూస్తే ఈ దినముల్లో వారు కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే వారు ఎక్కువగా బైబిల్ నుంచి కాక బయట నుంచి ఎక్కువగా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే అంతియోకయలో పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు. అక్కడ అనేక మంది యూదులు ఉన్నారు. మరి అంతకంటే ముందుగా మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పేతురు కూడా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు 2వ అధ్యాయం అంతా కూడా ప్రవచనాలన్నీ కూడా జ్ఞాపకం చేసినప్పుడు వారు హృదయములో నొచ్చుకొని అనే మాట 2వ అధ్యాయం 37-38 వచనాలు రాయబడ్డది. 37, 38, 39 వచనాల్లో అక్కడ రాయబడినది. హృదయంలో నొచ్చుకొని అక్కడ రాయబడ్డ మాట. అప్పుడు వారు మేమేమి చేతుము అంటే ప్రభువైన యేసు నామమున బాప్తిజం పొంది మీరు పాప క్షమాపణ పొందుకోవాలని చెప్పాడు అపోస్తలుడైనటువంటి పేతురు. అక్కడ అనేకమైనటువంటి ప్రవచనాలను కూడా తెలియజేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవచనాన్ని అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17-18 వచనాల్లో అంత్యదినాల్లో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు యవ్వనులు దర్శనాలు చూస్తారని ఆ మాట అంతా కూడా జ్ఞాపకం చేస్తాడు. చివరికి పేతురు
పౌలు ఎలా అయితే జ్ఞాపకం చేస్తున్నాడో ఇక్కడ దావీదు గురించి, దావీదు చనిపోయి నేటి వరకు ఆయన సమాధి మన మధ్యలో ఉన్నది. కానీ ఈ యేసుక్రీస్తును మీరు చంపారు, మీరు నరహంతకులుగా ఉన్నారు. అయితే దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, దానికి మేము సాక్షులము అని అక్కడ అంతా కూడా వివరించి చెప్తాడు. ఇక్కడ కూడా మరి అపోస్తలుల ప్రసంగం మనం చూసాము. పేతురు అదే కొర్నేలితో మాట్లాడినటువంటి సందర్భంలో వేరుగా ఉన్నది. 10వ అధ్యాయంలో అన్యులకు ఒకలాగా చెప్తున్నారు, మరి యూదులకు ఒక విధంగా చెప్తూ ఉన్నారు. ఇంకా అపోస్తలుడైన పౌలు కూడా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అక్కడ రాయబడ్డ మాట ఏంటి అనంటే, లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందెను, లేఖనముల ప్రకారము ఆయన తిరిగి 3వ దినమున లేపబడెను అనే మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ఉదయకాలము ఇక్కడ కూడా జాగ్రత్తగా చూస్తే మరి ఈ దినాల్లో చరిత్రను తెలపడానికి బదులుగా కొంతమంది బోధకులు వారు ఏమి చెప్తున్నారో వారికే తెలియదు. పేతురు ప్రసంగించినప్పుడు, చరిత్ర జ్ఞాపకం చేసినప్పుడు కళ్ళ కట్టినట్టుగా మేమేమి చేతుము అంటే, మీరు మారు మనసు పొంది యేసు నామంలో బాప్తిజం పొందండి అని అంటే ఆ దినమే 3000 మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించి అంటూ మనం చూస్తున్నాం. మరి చూస్తే మొట్టమొదటిగా ఇక్కడ జాగ్రత్తగా లేఖనాలను గమనించినప్పుడు మొట్టమొదటి భాగంలో ద హిస్టరీ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క చరిత్ర చూస్తే మనము 23వ వచనంలో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనంలో పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతని సంతానము నుండి, అనగా అతడంటే ఎవరు? అక్కడ దావీదు గురించి రాయబడి ఉన్నది. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ద హిస్టరీ పాల్ రిమైండ్స్ హియర్. పౌలు రక్షకును గురించినటువంటి వాగ్దానము, గాడ్స్ ప్రామిస్ ఫర్ ద సేవియర్, ఆయన యూదుల కొరకు మాత్రమే కాదు, సర్వలోకం కొరకు రక్షకుని యొక్క వాగ్దానము. When he had removed him, he made David their king. In his testimony about him he said, I have found David, son of Jesse. నేను నా హృదయానుసారుడైనటువంటి ఒక మనుష్యుని నేను కనుక్కున్నాను. ఆయన ఎవరంటే దావీదు. టు బీ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్, హూ విల్ క్యారీ అవుట్ ఆల్ మై విషెస్. అతడు నా ఇష్టానుసారంగా, నా ఇష్టాలు, నా ఉద్దేశాలు సఫలపరుస్తాడు. ఆఫ్ దిస్ మ్యాన్స్ పోస్టరిటీ గాడ్ హ్యాస్ బ్రాట్ టు ఇజ్రాయెల్ ఎ సేవియర్, జీసస్, యాజ్ హీ ప్రామిస్డ్. మనం చూస్తే యేసుక్రీస్తు వంశావళిలో యేసుక్రీస్తు దావీదు సంతానంలో జన్మించినట్లు అక్కడ భక్తుడు రోమాపత్రికలు తెలియజేస్తాడు, ఇంకా అనేక చోట్ల. మరి శరీరమును బట్టి దావీదు సంతానములో మృతులలో నుండి తిరిగి లేపబడినందున దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు అని భక్తుడు పౌలు తెలియజేస్తాడు. ఉదయకాలము ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఆది నుండి ప్రవక్తలందరూ కూడా మెస్సియా గురించి చెబుతూ ఉన్నారు. అనేక మంది, చివరికి స్టెఫన్ తెలియజేస్తున్నాడు అక్కడ అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 52వ వచనంలో, మీ పితరులు ఎవరిని చంపక ఉండిరి, ఆయన నామమున పంపబడిన ప్రవక్తలందరినీ మీరు చంపారు. చంపనటువంటి వారు ఎవరున్నారు? ఆ నీతిమంతుని రాక గురించి బోధించినటువంటి వారందరినీ మీరు చంపారు, మీరు నరహంతకులుగా మిగిలిపోయారు. అక్కడ అంటాడు, ముందు తెలిపిన వారిని మీరు చంపారు, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిది. యూదులు వారికి తెలియకుండానే ప్రవచనాలను నెరవేర్చారు. యూదులు వారికి తెలియకుండానే యేసుప్రభు వారిని చంపి సిలువనెక్కించి, అక్కడ దేవుడు పాత నిబంధనలో ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, 300 ప్రవచనాలు, అవన్నీ కూడా అవి నెరవేరినట్లు మనము చూస్తున్నాము. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఇంకా చూస్తే జాగ్రత్తగా మరి అనేక మంది ప్రవచించారు. ఉదాహరణకి
ఏలియా ముందుగా రావలసి ఉన్నది కదా, అది మాలా గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడినది. ఏలియా ముందుగా రావలసి ఉన్నది కదా అని ఎదురు చూశారు. ఎందుకంటే ఆయన జీవిత విధానాన్ని బట్టి ఆయన వచ్చాడు. ఆయన అగ్ని రథముల మధ్యలో, అగ్ని గుర్రముల మధ్యలో, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో ఆకాశంలోకి ఎత్తబడ్డాడు. అయినా వారు ఆయన నమ్మలే. తర్వాత అనేక మంది వచ్చారు. మరి ఏలియా యొక్క జీవన విధానం కూడా చూస్తే ఆయన సాధారణమైనటువంటి జీవనము, గొంగళి ధరించుకొని నడుమునకు తోలిదట్టు కట్టుకున్నటువంటి వాడని అక్కడ రాయబడి ఉన్నది. ఈ ఉదయకాలము అనేక మంది క్రీస్తుని గురించినటువంటి ప్రకటన ముందుగానే చేశారు. హెరాల్డ్, ప్రొక్లైమ్డ్ అనే మాట ఇక్కడ భక్తుడు పౌలు ఇందాక మనము 38, 39 వచనాలు మనం చూస్తున్నాం. అక్కడ let it be known to you therefore my brothers that through this man forgiveness of sins is proclaimed to you. అక్కడ తెలుగులో రాయబడినటువంటి మాట ఏంటి అనంటే, ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. ఏలియా కూడా మొట్టమొదటిగా ఏలియా రావాలని చూసి ఏలియా వచ్చాడు, ఆకాశంలోకి ఎత్తబడ్డాడు. తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చాడు. ఆయన కూడా సాధారణమైనటువంటి జీవితము, ఆయన కూడా ఒంటె రోమముల వస్త్రము, మొల చుట్టూ తోలు దట్టి, తర్వాత మిడతలు, అడవి తేనె ఆయన యొక్క ఆహారంగా మనము చూస్తున్నాము. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలము ఆయన కూడా వచ్చి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యుడను కాను, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు అక్కడ ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె దిగి యేసుక్రీస్తు మీదకి వచ్చినట్టు మనం చూస్తాము. అప్పుడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనేందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఈ ఉదయకాలము భక్తుడు పేతురైతే ఇంకా అనేక చోట్ల సమూయేలు మొదలుకొని అనేక మంది ప్రవక్తలు క్రీస్తు గురించి ప్రవచించారని 3వ అధ్యాయంలో తెలియజేస్తాడు. ఇంకా మోషే చెప్పినటువంటి మాటలు ద్వితీయోపదేశకాండం 18:19లో 18:15లో అక్కడ రాయబడ్డ మాట ఏంటి అనంటే, దేవుడు నా వంటి ప్రవక్తను మీ కొరకు మీ సహోదరులలో నుండి పుట్టించును, ఆయన మీతో చెప్పిన మాటలు అన్నీ కూడా వినాలి, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడిన మాట ప్రవచనంగా మనం చూస్తున్నాం. అదే కాలం ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఆయన యోహాను సువార్త 1:29లో యేసు ప్రభు వారు ఆయన వైపు రావడం చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, హియర్ ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఈ లోకంలో కన్యమరియ గర్భాన జన్మించి బెత్లెహేములో నజరెత్లో పెరిగి ఆయన పరిచర్య అంతా కపెర్నహూములో సెంటర్గా చేసుకొని గలిలయ ప్రాంతం అంతట్లో పరిచర్య చేశాడు. 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి అనేకమైనటువంటి అద్భుతాలు కూడా చేశాడు ఆయన. అయితే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి నేను కడతానంటే ఆయన దేవాలయాన్ని గురించి మాట్లాడాడు కాబట్టి, అనగా ఆయన శరీరం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడాడు కాబట్టి వారు అపార్థం చేసుకున్నారు. మనం అక్కడ చూసే మత్తయి సువార్త 27వ అధ్యాయం 59వ వచనంలో అనేక మంది అబద్ధ సాక్షులను తీసుకొచ్చినప్పటికీ ఆయన మీద ఒక్క నేరము కూడా మోపలేకపోయారు. చివరికి ఆయనను సిలువ వేసి అక్కడ దేవుని వాక్యం యొక్క ప్రవచనాలన్నీ కూడా ఆ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం 19వ వచనంలో చూస్తే ఆయన సిలువ రక్తం చేత సంధి చేసుకున్నట్టు రాయబడ్డది. వారి అపరాధములను వారి మీద మోపక అనే మాట భక్తుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో తెలియజేశాడు. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు అనే మాట మనం చూస్తాం. ఈ ఉదయకాలము యేసుక్రీస్తు ద్వారా దేవుడు లోకాన్ని సమాధానపరుచుకున్నాడు. అవి భూలోకమందున్నవేను పరలోకమందున్నవైనను అన్నిటినీ తన కుమారుని ద్వారా సంధి చేసుకోవాలని తండ్రి యొక్క అభీష్టము అని భక్తుడు పౌలు అక్కడ కొలసి 1:19-20లో అక్కడ తెలియజేస్తాడు. ఉదయకాలము ఆయన చనిపోయాడు మానవుల పాపముల కొరకు. ఆయన సమాధి చేయబడ్డాడు అరిమతయ్యను యోసేపు యొక్క సమాధిలో. తిరిగి 3వ దినము లేపబడ్డాడు. అక్కడ భక్తుడు
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:14 తెలియజేస్తాడు. దేవుడు క్రీస్తును లేపెను, మనను కూడా లేపుతాడు. క్రీస్తును తన శక్తితో లేపాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అనే మాట మనము చూస్తున్నాము. ఉదయకాలము మరి ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, అక్కడ యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తును గురించి భక్తుడు ప్రవక్త మోషే మొదలుకొని సమూయేలు మొదలుకొని అందరూ ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు. అది ద హిస్టరీ ఆఫ్ జీసస్. రెండవదిగా చూస్తే మనము జాగ్రత్తగా గమనిస్తే వాట్ ఆర్ ద క్లెయిమ్స్ ఆఫ్ జీసస్ అంటే యేసు ప్రభు తన్ను తాను తన అధికార సంబంధమైనటువంటి ఏమని తెలియజేసుకున్నాడు. యేసు అధికారం ఏమిటి అనంటే ఆయన జీవించేవాడు. మానవులందరూ చనిపోయారు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. హీఈస్ ఎవర్ లివింగ్ వన్. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు నేను సజీవుడనుగా ఉన్నాను. ఉదయకాలం ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, దేవుని చేత అభిషేకించబడి ప్రత్యేకంగా ఆయన ఈ లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద పంపబడినటువంటి క్రీస్తును మనము చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ చూస్తే దేవునికి ఉన్నటువంటి సర్వాధికారాలు భక్తుడు పౌలు ఎలాగైతే కొలసి 2:13 అక్కడ తెలియజేస్తాడు. ఏమని రాయబడింది అక్కడ? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నది అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ చూస్తే 2వ అధ్యాయం 9వ వచనంలో, ఫర్ ఇన్ హిమ్ ద హోల్ ఫుల్నెస్ ఆఫ్ డైటీ డ్వెల్స్ బాడీలీ. ఆయన శరీరంలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అనగా ఆయన చనిపోయిన వారిని లేపాడు. ఆయన సముద్రపు అలలను ప్రశాంతపరిచాడు. మృతులను సహితం ఆయన లేపినట్టు మనం చూస్తున్నాము. 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఇంకా ఆయన చేయని పని అంటూ ఏమీ లేదు. అయినప్పటికీ హీ వాజ్ ఎ మ్యాన్. హీ వాజ్ పర్ఫెక్ట్ మ్యాన్. హీ వాజ్ పర్ఫెక్ట్ గాడ్. 100కి 100 పాళ్ళు ఆయన దైవ మానవునిగా ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఆయన ఈ లోకానికి వచ్చి మనం చూస్తూ ఉన్నాము, ఆ దేవుడు లోక పాపములన్నీ కూడా ఆయన పైన మోపినట్టు మనము చూస్తున్నాము. సో యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నప్పుడు ఫిలిప్ అంటాడు, ప్రభా మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు. యేసు ప్రభు వారు అంటారు, ఫిలిప్పు ఎంతకాలం మీతో కూడా ఉన్నాను, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. నాలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేనున్నాను. ఉదయకాలము ఆయన ఒక యాజకునిగా ఈ లోకమునకు వచ్చి మనందరి పక్షముగా ఆయన బలి అర్పించాడు. అంత మాత్రమే కాదు, మనందరినీ కూడా రాజులైనటువంటి యాజక సమూహముగా చేశాడు. షాలేము రాజు ఆదికాండం 14వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆయన మెల్కిసెదెకు, ఈయన సర్వోన్నతమైనటువంటి దేవునికి యాజకుడు అనే మాట రాయబడ్డది. ఆయన రాజు మరియు యాజకుడు. మనందరినీ కూడా ఆయన దేవుడై ఉండి ఈ లోకమునకు వచ్చి ఆయన అన్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. మీరు క్రింది వారు, నేను పైవాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను అని చెప్పాడు. అనగా దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్. The word became flesh and dwelt among us. ఉదయకాలం in the beginning was the word was with God. అనగా దేవునితో ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి మానవునిగా వచ్చి మనందరినీ కూడా రాజులైనటువంటి యాజక సమూహంగా చేసే మనం చూస్తున్నాం. ఆయన ప్రతి మానవుణ్ణి కూడా
నూతన హృదయము చేత ఆశీర్వదిస్తున్నాడు. భక్తుడు పౌలు తెలియజేసిన రీతిగా ఎవడైనను క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ఈ లోకమంతా కూడా దేవుని వాక్యము ద్వారా, వాక్యమే క్రీస్తు, వాక్యము ద్వారా లోకమంతా మారిపోతూ ఉన్నది. ఉదయకాలం కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని యేసు ప్రభువు వారు తెలియజేశారు. కుమారుని యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసముంచువాడెవడో దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా సిగ్గుపరచబడడు. అక్కడ నేను సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను అని భక్తుడు పౌలు అంటాడు. ఆ రోమాపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో. ఉదయకాలము అంత మాత్రమే కాదు, మరి యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మరి ఒక మాట, ఆల్ ది అథారిటీ హ్యాస్ గివెన్ అన్ టు మీ ఆన్ ది ఎర్త్ అండ్ ఇన్ హెవెన్. నాకు భూలోకంలో పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వాళ్ళని బోధించండి అని అన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మేక్ దెమ్ యాజ్ డిసైపుల్స్ అనే మాట యేసు ప్రభువు వారు అక్కడ తెలియజేసినట్టు మనం చూస్తున్నాం. చివరిదిగా చూస్తే మనము జాగ్రత్తగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఇచ్చే దీవెనలు, ద బ్లెస్సింగ్స్ విచ్ జీసస్ క్రైస్ట్ బ్రింగ్స్ టు ఆల్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మకం ఉంచే వారందరికీ ఆయన ఇచ్చే దీవెన ఏంటంటే ఈయన ద్వారానే పాప క్షమాపణ. ఇందాక నేను చెప్పాను, లూకా సువార్త 24వ అధ్యాయంలో రాయబడిన రీతిగా, లూకా సువార్త 24లో రాయబడిన రీతిగా యేసు ప్రభువు వారు ఇది మొదలుకొని chapter 24 verse 47, and that repentance and forgiveness of sins is to be proclaimed in his name to all nations, beginning from Jerusalem. యెరూషలేం మొదలుకొని పాప క్షమాపణ ఆయనలోనే, ఆయన ద్వారానే పాపాలు క్షమింపబడుతున్నవి. వాట్ ఎవర్ ద సిన్స్. భక్తుడు దావీదు ఒకానొక చోట నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకోవద్దు అంటాడు కీర్తనల గ్రంథంలో. వాట్ ఎవర్ ద సిన్స్ దట్ వీ హ్యావ్ కమిటెడ్, హీ ఈజ్ రెడీ టు ఫర్గివ్ అవర్ సిన్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ టిల్ అవర్ ఓల్డ్ ఏజ్. బాల్యం నుండి వృద్ధాప్యం వచ్చే వరకు చేసిన వాట్ ఎవర్ ద సిన్స్, చిన్నది పెద్దది ఘోరమైనటువంటి పాపమైనప్పటికీ భక్తుడు పేతురు ఎలాగైతే మీరు తెలియక చేశారు కాబట్టి క్షమింపబడుతుంది, ఇప్పుడు మీ పాపాలు తుడిచివేయబడుతున్నాయి, యువర్ సిన్స్ విల్ బి బ్లాటెడ్ అవుట్. ఆయన మీ పాపాలను తుడిచివేస్తాడు. అంత మాత్రమే కాదు, చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడి మన పేరు మీద ఉన్నటువంటి ఆ తప్పిదములు, ఆ పాపముల లిస్ట్ అన్నీ కూడా చిట్ట కాల్చివేయబడి జీవ గ్రంథంలో మన పేరు ఎక్కించబడుతున్నది. ఎంత గొప్ప విషయం కదా. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడినట్ల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎంత భయానకమైనటువంటిది కదా. నిత్య నరకం నుంచి, అనగా అక్కడ దేవుని యొక్క సింహాసనం మీద క్రీస్తు రక్తం ఉన్నది. ఆ రక్తం చూసినప్పుడు ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఎంత పెద్ద పాపమైనప్పటికీ కూడా మనం చూసాం, మీ పాపములను నా వీపు వెనక వేసుకున్నాను, సముద్రపు అగాధంలో పడవేసి ఉన్నాను. తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో మనం చూస్తే ఆ కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడని చెప్పి ఆ మలిన వస్త్రములు తీసివేసి నూతన వస్త్రములు, పాదరక్షలు, మెడలో బంగారు గొలుసు వేసి క్రొవ్విన దూడను వధించండి, సంతోషిస్తాం. మరలా అతన్ని ఏమీ అనక, ఎంత గొప్ప ప్రేమ. ద prodigal son, when he came back as a father, as a heavenly father, he forgave all his sins. So took on his bosom, తన మెడ మీద పడి అపవిత్రంగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆ కుమారుని ముద్దు పెట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలం
పడమటికి తూర్పు ఎంత దూరమో మీ పాపములను అంత దూరము చేసి ఉన్నానని సెలవిచ్చాడు. అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను అన్నటువంటి సంగతి నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యంగా ఉన్నది. అందులో నేను మొట్టమొదటివన్నీ, నేను ప్రధాన పాపిని. ఆ ప్రధాన పాపికి దేవుడు సువార్తను అప్పగించాడు. ఆయన ప్రపంచమంతా కూడా, యెరూషలేం మొదలుకొని ఇల్లూరిక వరకు ప్రపంచమంతా కూడా సువార్త చెప్పాడు. అప్పుడున్నటువంటి దేశాలన్నిటికీ. ఉదయకాలము ధర్మశాస్త్ర ప్రకారము అనేకమైనటువంటి బళ్ళర్పించినప్పటికీ కూడా మనస్సాక్షి ఇంకా నీవేదో తెలియనటువంటి పాపంలో ఉన్నావు. కానీ యేసు ప్రభువు వారు ఆయన ఒక్కసారే ఆయన శరీరాన్ని బలిగా, బైబిల్లో రాయబడిన రీతిగా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అనే మాట మనం చూస్తున్నాం. ఉదయకాలం ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఏవి కూడా మానవుల పాపాన్ని తీసివేయలేవు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో ఆయన రక్తము మనందరినీ కూడా పవిత్రులుగా చేసి ఆయనను సమీపంగా, అనగా దేవునికి సమీపంగా మనం తీసుకొని వెళ్తూ ఉన్నది. ఉదయకాలం అపోస్తలుడైనటువంటి పౌలు మనం చదువుకున్నటువంటి అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో అనేకమైనటువంటి విషయాలను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సువార్త మొట్టమొదటిగా మీకు ప్రకటించబడ్డది అని చెప్తున్నాడు. 13వ అధ్యాయంలో 31వ వచనం, ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. ఏ ఉదయకాలము ఈ సువార్తను మేము మీకు ప్రకటించుచున్నాము. 32వ వచనం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనందరి కొరకు, అక్కడ మరలా రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే 38వ వచనం, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియగాక. ఉదయకాలము ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో యేసు ప్రభువు వారు అది చేశారు. ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడ్డరు, కానీ యేసు ప్రభువు వారి అందు విశ్వాసం ఉంచడం వలన మనం నీతిమంతులంగా తీర్చబడుచున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించునుగాక. ప్రార్థన. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం ఆయన మా కొరకే లోకమునకు వచ్చి మమ్ము నీతిమంతులుగా తీర్చిదిద్దారు. రోమపత్రిక 4:25, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు. మా కొరకు నువ్వు చేసిన త్యాగమును మేము స్మరిస్తున్నాం ప్రభా. ఈ కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతో విలయతాండవం చేస్తున్నది. అనేక మంది చనిపోతున్నారు ప్రభా. దుఃఖసాగరంలో ఉన్న కుటుంబాలను కూడా మీరు ఆదరించి ఓదార్చమని మనవి చేస్తున్నాం. మా సంఘ ట్రెజరర్ నందా చంద్రశేఖర్ కూడా గత వారంలో నాయన నీ యందు నిద్రించాడు. దయతో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని ప్రభా. నాయన మరి విడవబడినటువంటి కుటుంబమును ఆదరించి ఓదార్చమని మనవి చేస్తున్నాం. ఇంకా మాకు తెలియక ఎంతమంది ఇలాంటి బాధల్లో ఉంటున్నారో వారందరినీ కూడా మీరు ఆదరించమని, 3వ సర్వీసు పరిచర్యలను వాక్యం వింటున్న వారందరినీ కూడా స్వస్థత చేత ఆశ్రయించమని, ఇరుకు ఇబ్బందులు నానా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, శోధనలో ఉన్నటువంటి వారిని కూడా తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం వింటున్న వారికి సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.